హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. కొత్త మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. నేను ఈ కప్పుతో 8 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. నీట్గా మామిడికాయలు కడిగి తుడిచి నీళ్ళు ఆరబెట్టుకున్నవి 8 కప్పులు. 8 కప్పులకి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకుని అదే కప్పుతో 1 కప్పు నిండా కారం, 1 కప్పు నిండా సాల్ట్, 2 కప్పుల నువ్వుల నూనె, పల్లీల నూనె, 1/2 కప్పు మెంతి పొడి, 3/4 కప్పు ఆవాల పొడి, 1/2 ఎల్లుల్లిపాయలు, 2 స్పూన్ల పసుపు. ఇదిగోండి, నేను 1 కప్పు తీసుకున్నాను. మీరు కప్పు అయినా గ్లాస్ అయినా ఏదైనా తీసుకోండి. ఇలా 1 కప్పు పైన ఇలా పైకి వచ్చేంత వరకు తీసుకొని కొల్ల పెట్టుకోవాలి. 1 3 4 5 6 7 8. ఇప్పుడు కలిపే విధానం మీకు చూపిస్తానండి. ఇదిగోండి, 8 కప్పులకి 1 కప్పు సాల్ట్, 1 కప్పు ఇంట్లో పెట్టిన కారమేనండి, 3/4 కప్పు ఆవాల పొడి అండి, 1/2 కప్పు మెంతి పొడి. ఇవన్నీ నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నానండి. 2 స్పూన్ల పసుపు, 1 పెద్ద వెల్లుల్లిపాయ అండి, నీట్గా ఒలిసి పెట్టి వేసుకున్నాము, 2 కప్పుల ఆయిల్, ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలండి. ఇదే కొలతతో మీరు చేస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కొత్త మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతతో చేయండి, వస్తుంది మీకు కూడా. ఇదిగోండి, ఇలా మొత్తం అంతా ఇలా కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత గాజు సీసాలోనే లేదా ఒక డబ్బాలోనైనా వేసుకొని మూత పెట్టి ఒక 2 రోజుల వరకు మూత తీయకుండా ఉంచండి. 3వ రోజు మూత తీసి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. నేను ఈ డబ్బాలో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టి ముట్టకుండా ఉంచుకోవాలండి. అలాగే 3వ రోజు ఉప్పు కారం ఏమి సరిపోతే ఆ రోజు చూసి వేసుకోవచ్చండి. ఇలా వేసి మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి 2 డేస్ వరకు కదిలించకుండా ఉంచాలండి. అప్పుడు మన మామిడికాయ పచ్చడి రెడీ అవ్వచ్చు. చూపిస్తాను ఆ రోజు. ఇదిగోండి, మామిడికాయ పచ్చడి పెట్టాను. 3 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, అన్నీ బాగా మిక్స్ అయ్యాయి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను. ఇదిగోండి, 3 డేస్ తర్వాత ఎంత చక్కగా గుజ్జు ముక్కకు పట్టి ముక్క కూడా నానింది. ఇవన్నీ పక్కా కొలతలతో చేశానండి. 6 కాయలు. మీరు కూడా ఇదే కొలతలతో చేస్తే అన్నీ సరిగ్గా సరిపోయేవి. మీరు వీడియో మొత్తం చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు అన్నం కలిపి చూపిస్తాను, ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మరీ చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు అన్నం వేడి అన్నంలో కలుపుతున్నాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పచ్చడి మొత్తం కలిపాను. ముక్క కూడా నానింది కొంచెం. ఇంకా మిగిలిన రోజుల్లో మొత్తం నానిపోద్ది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.